రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మనకు అందుబాటులో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు మన అందుబాటులో ఉన్నారు. సార్ ఎట్లా ఉంది ఈ బడ్జెట్? ఏ విధంగా ఉంది? ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలు మెచ్చే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా మంత్రులంతా కూర్పుగా తెలంగాణ అభివృద్ధి ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రజాపాలన సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం, తల్లి సోనియమ్మ ఇచ్చిన అభయస్థం 6 గ్యారెంటీలు కూడా పెద్దపీట వేసి ఇలా బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు నిజంగా తెలంగాణ ప్రజల పక్షం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వ్యవసాయ శాఖకు 73,000 కోట్లు వ్యవసాయ రంగానికి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇలా గ్రామీణంలో వ్యవస్థ బాగుండడం కోసం 30,000 కోట్లు కేటాయించి ఇలా 18 శాఖలకు కూడా అన్ని శాఖలకు నిధులు కేటాయించి అందులో భాగంగా ఈ 6 గ్యారెంటీలకు కూడా నిధులు కేటాయించినందుకు నిజంగా ఇలా ఇది ఒక ప్రజా బడ్జెట్గా, ప్రజల సంక్షేమం బడ్జెట్గా ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర బడ్జెట్ మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ నేతలు పదే పదే రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చిన 10 నెలల్లో నిన్న బడ్జెట్లో కూడా దాదాపు 6,000 కోట్ల పైన కేటాయించామని బీజేపీ చెప్తుంది. ఇదంతా కూడా కేవలం ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరు ఆలోచన చేయాలి. ఇలా మా బడ్జెట్ చూసినాక కేసీఆర్ కూడా కళ్ళు తిరిగి అడ్డం పడి మీడియా పాయింట్కి వచ్చిండు. ఆయన జన్మలు కూడా ఊహించకుండా మీడియా పాయింట్కి వస్తాను. అలాంటి వ్యక్తిని మీడియా పాయింట్ గుంజుకొచ్చినాం మేము. రేపు ఖచ్చితంగా ఈ 10 ఏళ్ల పాలన దాచుకుని కక్కిచ్చి బోన్లు ఎక్కిస్తాం. ఖచ్చితంగా బోన్ ఎక్కిన తర్వాత తీర్పుతోటి నువ్వు జైలు కూడా పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణలో ప్రజా సంక్షేమం అమలయ్యే తీరు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజలకు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి అన్ని శాఖలకు ఇలా బడ్జెట్ కేటాయించడం అంటే దీన్ని డొల్లతనం అంటున్నాడు. మరి నువ్వు తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ ఉద్యమకారణం అయితే, తెలంగాణ సిపాయి అయితే, మొన్న బడ్జెట్ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి మోడీ బడ్జెట్ మీద నువ్వు తెలంగాణకు మొండి చేయితే ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? తెలంగాణ చిత్తశుద్ధి ఎందుకు నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు? కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇవ్వకపోతే అడిగే దమ్ము ధైర్యం లేదు. మళ్ళీ నీ బిడ్డ జైల్లో ఉందనా, లేకపోతే నిన్ను రేపు జైల్లో వేస్తారనే భయంతో మోడీకి దోస్తాన్ చేసుకుంటూ ఇలా తెలంగాణ ఇంత సంక్షేమాలు ఇచ్చే బడ్జెట్ మీద నువ్వు మాట్లాడుతున్నావు. మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఒక్క రూపాయి కూడా కేంద్రానికి ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడతావు? దీన్నే తెలంగాణ ప్రజల్ని చిత్తశుద్ధిని గమనించారు కాబట్టి రేలు నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు, చర్చలకు నువ్వు తప్పకుండా రావాల్సిందిగా, నువ్వు చర్చలో పాల్గొనాలి. మా గౌరవ ముఖ్యమంత్రి, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇలా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే విధంగా హైదరాబాద్ సుందరీకరణ, మూసి ప్రక్షాళన, త్రిబుల్ రోడ్డు, అదేవిధంగా ఇలా ఇక్కడ ఉన్నటువంటి మెట్రో రైలు పొడిగింపు కోసం కూడా నిధులు కేటాయించింది కాబట్టి ఈ బడ్జెట్ నిజంగా యావత్ తెలంగాణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మిమ్మల్ని, మీ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు పూర్తి స్థాయిలో. ఆయన మాట్లాడుతూ వెంటాడతాం సింహం లెక్క అనే కామెంట్లు కూడా మీ మీద చేసినటువంటి ప్రజా సంక్షేమాలు అమలు పరుస్తున్నాం కాబట్టి దాన్ని చూసి భయపడిపోయి అట్లా మాట్లాడుతుండు. మరి మోడీ మీద ఎందుకు మాట్లాడతలేడు? కేంద్రం మీద ఒక మాట ఎందుకు అంటలేడు? కేంద్ర బడ్జెట్లో మనకు మొండి చేయందిగా తెలంగాణకు. మరి దాని మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఏదో ప్రజలలో నేను లైవ్ ఉన్నా, నేదో మాట్లాడాలి, నేను సిపాయిని అంటున్నావు. మీ 10 ఏళ్ల బడ్జెట్కు, మీ 10 ఏళ్ల పాలన కంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇలా యావత్ తెలంగాణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇది మొత్తం మీద అయితే 10 ఏళ్ల కేసీఆర్ చేసినటువంటి విధ్వంసంలో కన్నా ఈ 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రజా అవసరాల కోసం కావచ్చు, ప్రజా సమస్యల కోసం కావచ్చు, అన్ని రకాలుగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అనేది బీర్లా ఐలయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో వెంకట్, బిగ్ టీవీ, అసెంబ్లీ నుంచి.